ఇవన్నీ కూడా దోహదం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. డెఫినెట్గా ఆంధ్రెడ్డి గారు అందరూ కూడా అదే విశ్వసిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల పరీక్షలు అంటే విద్యార్థులకు కాదు, పేరెంట్స్ కూడా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో తెలుసు. అలాంటి పరీక్షలు ఈ పేపర్ లీకేజ్ తోటి నిజంగా జరిగిందంటే అది విద్యార్థులకి కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షలాగే మారిపోతుంది. ఎట్ ద సేమ్ టైం కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి, వస్తాను మీ దగ్గరికి, మీ వాయిస్ తీసుకుంటారు. నమస్తే అండి, మోహన్ గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. మోహన్ గారు నమస్తే అండి. మోహన్ గారు, ఏంటి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎలాంటి పరిణామాలు ఉన్నాయో, ఢిల్లీ ఎలా అట్టుడికిపోయిందో, పార్లమెంట్లో కూడా ఏ స్థాయి ఉద్రిక్తతలు వచ్చాయో, అధికార విపక్షాల మధ్య ఎలాంటి మాటలు తోటాలు పేలాయో, అసలు ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి ఈ చట్టం మీద? వాయిస్ మ్యూట్ లో ఉంది మోహన్ గారు. 150 సార్ల లీకులు అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక. 12 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో 150 లీకులు అయినాయి. 150 లీకులు అయినాక ఇప్పుడు చట్టం దేవన ఆలోచన మోడీ గారికి వచ్చింది. నిజంగా ఓ రకంగా ఆలోచిస్తే మోడీ గారు సంతోషమైన మాట చెప్తా ఉన్నప్పటికీ, కానీ ఎన్ని లీకులు అయినా కానీ అరికట్టే అంత శక్తి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం అంత పటిష్టంగా పనిచేస్తుందని నేను భావించడం లేదు. ఎందుకంటే ఒక మాట, మొన్న పిల్లలు అంతా మంచిగా ఏమంటారు నాన్ వైలెంట్ మూమెంట్ చేసారు. ఎందుకంటే పోలీస్ అంతగానం వాళ్ళని కొట్టుడు అవసరమా? ఆడపిల్లలని చూడకుండా కూడా కొట్టే ప్రయత్నం జరిగింది. వీడియోలన్నీ మనం చూసాం. అది నేరమా? వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏది నీటిలో లీక్స్ అయినాయి, అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వం శ్రద్ధ లేదనే మాట చెప్పారు. చెప్పినంత మాత్రాన దండించే విధానం చూస్తే అసలు ఈ ప్రపంచంలో ఇట్లాంటి పోలీస్ ఉంటుందా? ఈ రకంగా కొడతారా? ఈ విచక్షణ రహితమైన బాధుడు మహిళలపై బాధిందాన్ని చూస్తే చట్టం లేదా అండి? మరి నిజంగా చట్టం అనేది కొత్తగా తెచ్చారు. ఇప్పుడు కొట్టడం నేరం అనేది తెలిసినప్పుడు ఆ దండించిన పోలీస్ మీద, అక్రమంగా కొట్టిన వాళ్ళందరినీ పోలీసుల మీద మరి చర్య తీసుకున్నదా ఈ ప్రభుత్వం? వాళ్ళని సస్పెండ్ చేసిందా? వాళ్ళ మీద కేసులు అయినాయా? చట్టం ఉంది కదా, కొట్టకూడదని చట్టం ఉంది కదా. నిరసన వాళ్ళు ఏం చేశారు? అహింస మార్గంలో నడిచారు. హింస ఏం లేదు కదా, రాళ్ళు రువ్వలే, ఓ గ్యాస్ డబ్బాలు తేలే, పెట్రోల్ తేలే, ఏం తెలియదు కదా పిల్లలు. మరి అటువంటి వాళ్ళని కొట్టిండ్రు. మరి చట్టం ఉంది కదా, మరి ఆ చట్టాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి ఉంటే పోలీస్ అధికారులను మొదట సస్పెండ్ చేయండి, వాళ్ళకి శిక్షలు వేయండి. అప్పుడు చట్టం మీద గౌరవం పెరుగుతుంది. ఒదిక్కు తన్నుకుంటా పిల్లలను కొట్టుకుంటా కొత్త చట్టాలు తెస్తే ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది చట్టాల మీద? ఒక్క చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని అమలు చేసి చూపించగలిగినప్పుడే ప్రభుత్వాన్ని యొక్క ఏమంటారు చిత్తశుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు. ఈ కొత్త చట్టం ద్వారా నిజంగా పిల్లలకి న్యాయం జరిగే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందా? అది తప్పు జరిగిందని గలమెత్తి మాట్లాడినందుకే తన్నిండ్రు. ఆ తన్నుడు అంటే విపరీతమైన కొట్టుడు. అది చూస్తే బాధ అనిపిస్తే కళ్ళకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అది అవసరం ఈ ప్రభుత్వానికి, పోలీసుకు. యంత్రాంగం ఏం చేస్తుంది అంటే మోడీ ప్రభుత్వం దండించే విధానం తప్పని మాట చెప్తా ఉన్నాం. ఏమంటారు పిల్లలు? తప్పు జరిగిందంటారు. నువ్వు జరగలేదని రుజువు చేయి, ప్రభుత్వంలో ఉన్నావు, మరి చేస్తలేవు కదా. తప్పు జరిగిందని ఒప్పుకున్నావు కదా, క్షమాపణ చెప్పి పిల్లలు దయచేసి మన్నించాలి, ఈ ప్రభుత్వం యంత్రాంగం అంతా పొరపాటు చేసి లీక్ అయింది, నేను దానికి పర్యవసానంగా ఫలానా పని చేస్తా. లేదా మేము ఒకప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్రశ్న తప్పొచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది, అంటే 6వ నంబర్ పరీక్ష తప్పొచ్చింది క్వశ్చన్ పేపర్ లో, మీరు ఆన్సర్ రాసినా రాయకున్నా దానికి 5 మార్కులు వేస్తున్నామని ప్రభుత్వం పశ్చాత్తాపడి విద్యార్థుల మార్కులు కలిపిన సంఘటన నేను అనుభవించాను, చూశాను. నేనే ఆ స్టూడెంట్ అప్పుడు. అంటే అట్లాంటి ప్రభుత్వాలు చూసాం. ఇప్పుడు ఏమైంది? గొంతెత్తి మాట్లాడే వాళ్ళే లేరు. ఎవరో కొందరు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈ దండించే విధానం చూస్తే బాధ కలుగుతుంది. ఈ దేశం భవిష్యత్తులో నిజంగా ఇదే విధానం గిట్ట బీజేపీ అవలంబిస్తే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, ప్రజాస్వామ్య విలువలు లేకుండా అవుతుంది. చట్టం గురించి ఒక్కటే మాట చెప్తున్నా సార్. ఇలా SC/ST యాక్ట్ ఉంది, పోక్సో చట్టం ఉంది. పోక్సో చట్టం అంతా బాగుంది. ఉమెన్ కు అట్రాసిటీ యాక్ట్ ఉంటే బీజేపీ ఎంపీలే అమ్మాయి ఏమంటారు లైంగికంగా వేధించి మీరు చూసారు. పార్లమెంటులో జరిగిన సంఘటనలు చూసినాం. బీజేపీ ఎంపీలే మహిళలను లైంగిక వేధింపులు గురి చేసిరు అనే విషయము పత్రికలలో పేపర్లు వచ్చినప్పుడు చట్టం ఏం చేసింది సార్?
ఈ చట్టం ఎందుకు అమలు చేయలే, ఎందుకు ఎంపీల మీద చర్య తీసుకోలే, ఎంపీలను ఎందుకు శిక్ష పడేటట్టు చూడలే, మళ్ళా కేసులు కట్టినట్టే కట్టుడు, మళ్ళా కాంప్రమైజ్ చేసుడు, లేకుంటే ఆయన లేడని చెప్పుడు. ఇది ఒక దర్యాప్తు బృందాలు ఈ దేశంలో జరుగుతుంది. కాబట్టి దర్యాప్తు సంస్థలు కూడా ఈ దేశంలో పారదర్శకత లోపించి జరిగినప్పుడు చట్టాల మీద అపనమ్మకం వస్తుంది ప్రజలకు ఎవరికైనా. కాబట్టి పారదర్శకత లోపించి కఠినంగా లేనప్పుడు చట్టం మీద ఎవరికి నమ్మకం ఉండేది. ఇలా బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది ఈ పేపర్ లీకేజ్ మీద. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఉన్న చట్టాలను అమలు చేసి శిక్షలు వేసే క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల వల్ల ఏం చేసింది? ఇప్పుడు కొత్త చట్టం చేసి ఏం చేస్తారు? కాబట్టి నేను కోరేదాన్ని ఒక్కటే, చిత్తశుద్ధితోని తీవ్రమైన కఠినంగా శిక్షలు ఉంటాయన్న మాట చెప్తూనే బాధ్యులైన వారిపైన వెంటనే చర్య తీసుకుంటే చట్టం మీద నమ్మకం వస్తుంది. జరిగిన 6 నెలలకు సిట్ అని బొట్టని రకరకాల కాదు. ఒక నిమిషం ఆంజనేయులు గారు, రామ్మోహన్ గారు వాయిస్ కూడా తీసుకోవాలి, దానికంటే రెస్పాండ్ అయితే ఒక పాయింట్ రెస్పాండ్ అవ్వాలి, మళ్ళీ వస్తాను.